గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేమైతే సమ్మర్లో ఎండలైతే అదిరిపోతున్నాయని చెప్పి కొత్త ఏసీ అయితే తెప్పించుకున్నాం అనమాట. యాక్చువల్గా ఈ ఏసీ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఈ ఇల్లు కట్టించినప్పుడు 14 ఇయర్స్ బ్యాక్ తెప్పించింది బ్లూ స్టార్ అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే లేదనమాట. చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం తెప్పియాలని, కాకపోతే డిలే అయిపోయింది. సో ఈవెన్ మా లూసీ కూడా ఏసీ లేకపోతే అసలు ఉండలేకపోతున్నాయండి. అంత సఫికేషన్ అయిపోతుందన్నమాట. ఎండలు అలా ఉన్నాయి. అందుకోసం అని చెప్పి మా హస్బెండ్ వర్క్ చేసే దగ్గరే తోషిబా కంపెనీది అయితే తీసుకొచ్చారనమాట. చాలా బాగుందండి. 3 స్టార్ది. మా హస్బెండ్ ఆఫీస్ వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేశారనమాట. సో మా వాళ్ళు వచ్చి అవన్నీ ఆ బెడ్రూమ్లో మొత్తం అన్నీ సెటప్ అయితే చేస్తున్నారు. ఒక 3.5 4 అవర్స్ అయితే పట్టిందండి. చాలా టైం అయితే తీసుకుంది. ముందుగానే అది డస్ట్ అయితే పడకుండా మొత్తం అయితే అన్నీ పైన క్లాత్ అయితే వేసేసాను. యాక్చువల్గా దీనికి హోల్ అయితే ఉందన్నమాట. కానీ రెనోవేషన్ అప్పుడు పైన హోల్ అనేది క్లోజ్ అయిపోవడం వల్ల మళ్ళీ కొత్తది హోల్ చేయాల్సి వచ్చింది. సో చక్రి అని తను ఇన్స్టాలేషన్ చాలా బాగా చేశాడండి. చాలా ఎర్లీగా చేసేసాడు, మంచిగా ఫాస్ట్గా. సో ఇప్పుడైతే ఇంకా మళ్ళీ కొత్తగా హోల్ పెట్టాల్సి వచ్చింది. ఇంకా హోల్కి చాలా టైం తీసుకుంది. మళ్ళీ పైన వెళ్ళి సెటప్ చేసుకోవాలి అప్స్టేర్ మీద. అలా మొత్తం ప్రాసెస్ అయితే నియర్లీ 3.5 4 అవర్స్ అయితే పడుతుంది అనమాట. సో నాకు ఇంకా అది మొత్తం డస్ట్ అంతా ఇంకా క్లీన్ చేసుకునేసరికి నా పని అయిపోతుంది. తప్పదు కదండి. అసలు ఎండలకైతే అసలు సగం మిడ్ నైట్ అప్పుడైతే అసలు మామూలుగా లేదండి, అదిరిపోతున్నాయి. అసలు ఆవిరి కొట్టేస్తుంది అనమాట. సో అక్కడ మా పిల్లలేమో ఏసీలో అటు సైడ్ పడుకుంటే మాకు అసలు ఈ రూమ్లో చాలా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇంకా కంపల్సరీ అయి తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో కంపెనీ బాగుంది. అది 28,000 చాలా బాగుందండి. అసలు ఇంకా తప్పదని చెప్పి తీసుకున్నాము. ఇదే అనమాట. సో అలా తనైతే ఇంకా ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ చేస్తారు. చూసారా కింద డస్ట్ ఎట్లా పడిందో, భయంకరంగా అండి. ఆ మొత్తం క్లీన్ చేసేసరికి నాకు 1 అవర్ పట్టిందనమాట. మొత్తం నేను 2 డేస్ బ్యాక్ ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. అన్నీ ఫెస్టివల్ వచ్చింది కదా, ఉగాది బిఫోర్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాను. మళ్ళీ ఇంకా ఇదంతా సెటప్ చేసేసరికి మొత్తం డస్ట్ ఫామ్ అయిపోయిందనమాట. చూసారా చక్రి ఎంత ఫాస్ట్గా ఫిట్టింగ్ కూడా చేస్తాడు ఏసీ. సో అదే అండి సీనియారిటీ అంటే. సో అలా ఫాస్ట్గా చక్రి అయితే చేస్తాడనమాట. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా నా పని స్టార్ట్ అయింది. అదంతా నీట్గా చేసి ఆ మొత్తం ఎత్తేసి మొత్తం క్లీన్ చేసుకునేసరికి నాకు ఒక 1 అవర్ అయితే పట్టిందనమాట. ఎట్టకేలకైతే మా పిల్లలకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో న్యూ ఏసీ అయితే వచ్చేసిందనమాట. ఇప్పటికే కరెంట్ బిల్ అయితే మాకు అదిరిపోతుందండి. మంత్లీ 2000 ఎబోనే వస్తుంది. ఇప్పుడు చూడాలి ఇంకా ఎక్కువే రావచ్చు. మేబీ ఏసీ పెట్టించాం కదా, ఇంకా మళ్ళీ బాగానే వస్తుంది కరెంట్ బిల్ అయితే. చేసేది ఏం లేదండి, ఇంకా తప్పదనమాట. ఎందుకంటే ఇంకా భరించలేకపోతున్నాము ఈ ఎండలకి. అందుకోసమే తెప్పించుకోవాల్సి వచ్చింది. తను వెళ్ళిపోయిన తర్వాత మా ఇల్లు పొజిషన్ అనమాట లోపల ఎలా ఉందో చూసారా. మొత్తం అన్నీ ఇంకా తీసేసి మా లూసీ మ్యాగీకి ఏంటంటే వదిలేస్తే మొత్తం వచ్చి అవన్నీ తినేస్తాయి, చెత్త అంతా నాన్నకు రచ్చ చేసేస్తాయని చెప్పి వాటిని కట్టేసి మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికి పైన క్లాత్ వేసాను, కానీ ఎంత క్లాత్ వేసినా మళ్ళీ ఆ క్లాత్ మొత్తం మీద డస్ట్ అయితే ఫామ్ అయిందనమాట. మళ్ళీ అవన్నీ తీసి వాష్ చేసేసుకొని ఎట్టకేలకి మొత్తం అండి అక్కడ సెటప్ చేసినవన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి కొత్త దానిలాగా మళ్ళీ సెట్ చేశాను. మా జానుకి అయితే హ్యాపీ అంట, ఎందుకంటే కొత్త ఏసీ వచ్చింది కదా. ఇంకా సో వాళ్ళ బెడ్రూమ్ వాళ్ళు వచ్చేసిందని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. మా లూసీ అండి, మీరు నమ్ముతారు లేదు, ఎక్కడ ఏసీ వేస్తే అక్కడికి వెళ్ళి రూమ్లో పడుకుంటాయి అవి. చాలా టాలెంటెడ్ 2. అసలు ఫ్యాన్ ఉన్న చోట అస్సలు ఉండవండి అవి. మా పిల్లలు ఎక్కడ రూమ్లో ఏసీ వేసుకుంటే అక్కడ వెళ్ళి పడుకొని ఉంటాయి అన్నమాట. అలా అలవాటైపోయాయి వాటికి కూడా. చల్లటి వాతావరణం ఉండాలి. ఈవెన్ డాగ్స్ కూడా చూసారా ఎంత బాగా ముద్దుగా పడుకున్నాయో మా పప్పి మీద అది కాలేసి. సో ఇది నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఐ లవ్ యూ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.